సార్ అమరావతిలో జగన్ ఎంట్రీ, రైతులతో రాజీ, మళ్ళీ మావిగాను నారాయణ కౌంటర్. ఇది ఇంకోటి. ఇప్పుడు పవన్ ఇక్కడ హైదరాబాద్లో రీఎంట్రీ లాగే నిన్న జగన్ రైతులు వెళ్ళి కలుసుకున్నారు. ముఖ్యంగా పెనుమాక రైతులు వెళ్ళి కలుసుకున్నారు. అలాగే పెనుమాకతో పాటు ఇంకో 3-4 ఊళ్ళు ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, కుర్రగల్లు, ఇంకో 3 గ్రామాలు ఇట్లాంటి వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళు ఫిర్యాదు లేదా బాధ వేదన ఏంటి, మేము ఇదివరకు ఇచ్చిన భూములు వాటికి సంబంధించి ఆ ప్లాట్లు సరిగ్గా ఇవ్వలేదు. రెండవది మేము ఇవ్వని ప్లాట్లను కూడా కమర్షియల్ ప్లాట్ల కింద వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మూడవది మా పొలాల్లో కూడా మా అనుమతి లేకుండా కాలువలు రిజర్వాయర్లో తవ్వటం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. మేము ఇచ్చింది ఇచ్చాము, ఇంకా మిగిలింది కూడా ఇచ్చేసి మొదటి దశ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ దశ భూ విస్తరణ కింద భూ సమీకరణ కింద మళ్ళీ 50,000 ఎకరాలు అంటున్నారు. మా వల్ల కాదు, కాబట్టి మా సమస్యలు పట్టించుకోవడం లేదు అని జగన్కు చెప్పాను. నిజంగా జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే ఒక పత్రిక రాస్తూ ఉంది, వైసీపీ తీసుకువెళ్ళిన రైతులు జగన్ను కలిశారని. సార్ జగన్ దగ్గరికి వైసీపీ వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు తీసుకెళ్తారా సార్? నాకు అర్థం కాదు. 1990కి వర్మ తీసుకొస్తాడు కానీ వేరే వాళ్ళు తీసుకురారు కదా. అంటే రాజకీయాలు మీడియా ఎంత డివైడ్ అయిపోయిందండి. ఈరోజు చదివిందే చెప్తున్నాను నేను. కానీ మిగతా ఆ ఒక్క పత్రిక ఎలా రాసింది, మిగతా అన్ని పత్రికలు, బలపరిచే పత్రికలు అనేవి కూడా రైతులు వెళ్ళి ఆయన కలిశారు, ఈ సమస్యలు చెప్పారు. ఆయన కూడా అందుకే నేను మావిగాను అన్నాను, 400 ఎకరాలు సరిపోతుంది రాజధాని కట్టడానికి. మావిగన్లో మిగిలిన భూమి అంతా ఉంటుంది కాబట్టి, మొదటి విడతలో సేకరించిన 30,000-50,000 ఎకరాలు ఉంటాయి కాబట్టి, అలాగే విమానాశ్రయం గన్నవరంలో ఉంది, పెద్ద రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ప్రాథమిక సదుపాయాలన్నీ ఉన్నాయి. అప్పుడు రైతుల భూములు అవసరమైతే మేము వెనక్కి ఇచ్చేస్తాం. అంటే మొదటిసారి ఈ మధ్యకాలంలో జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మాట్లాడుంటే బహుశా సమస్యలు ఇంతదాకా వచ్చేవి కాదేమో. కాబట్టి మీ భూములు రైతులకు నచ్చిన పనే చేస్తాను, ఇది మొదటిసారి అమరావతి ప్రాంతంలో రైతులకు నచ్చిన పనే నేను చేస్తాను. మేము రాగానే ఇప్పుడైతే ఏం పరిష్కారం కాదు, ఇప్పుడు మేము లీగల్ పోరాటం వరకు మీకు సహకరిస్తాము, మా లీగల్ టీం కూడా సహకరిస్తుంది, కానీ భవిష్యత్తులో మటుకు మేము వచ్చిన తర్వాత అవసరమైతే మీ భూములు మీకు ఇచ్చేస్తాం, న్యాయం చేస్తాం అని ఆయన ఏవో చెప్పారు. అయితే రైతుల సమస్యలు నిజమైన సమస్యలు వాళ్ళు చెప్పారు. కొన్ని వెంటనే ఈరోజు నారాయణ గారు మళ్ళీ వెంటనే మావిగానే దీనికి సొల్యూషన్ అని జగన్ అన్నారు. మిగతా వాళ్ళు మాకు అప్పుడు అంతగా అర్థం కాలేదండి అని వీళ్ళు అన్నారని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఒకటేనండి, మీతో నేను చాలాసార్లు చెప్పాను, మీరు అన్ని పార్టీలతో కూర్చోబెట్టి రైతులతో కూడా కూర్చోబెట్టి ఒక సమగ్రమైన శ్వేతపత్రం, మా భవిష్యత్ ప్రణాళిక ఇలా ఉంటుందనేది విడుదల చేస్తే ఈ సమస్య చాలా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు జగన్ లేదా వైసీపీ తీసుకొచ్చిన ఈ రీఎంట్రీలో ఒక సమస్య ఉంది. భూములు, రోడ్లు, దానికి రేట్లు పెరగడాలు పెరగకపోవడాలు, ఇది ఆలస్యం అవుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ఇచ్చి 12 ఏళ్ళు అయింది, 13వ ఏడు ఇప్పుడు, ఇప్పటికీ మాకేం మార్గం దొరకడం లేదు. సో రైతుల్లో ఒక ఆలోచన వస్తుంది కదా, ఇది ఎన్ని రోజులకు అభివృద్ధి అవుతుంది. పొద్దున్న నారాయణ గారు అందుకే సమాధానాలు చెప్తున్నారు. ఈ మునక గురించి కూడా జగన్ చెప్తున్నారు. మళ్ళీ మన కవిత మాట్లాడిన వాటిలో మీరు అన్న తరహాలో అమరావతిలో మీరు నీళ్లు తోడుకోండి, ఇక్కడికి ఎందుకు, ఇటువంటివి మాట్లాడుతున్నారు. నారాయణ ఏమంటున్నారు, నిజమే కొండవీటి వాగిది, కృష్ణా కాలువది, వీటన్నిటికీ మేము సొల్యూషన్స్ చూస్తున్నామని. నీళ్ళు సమస్య లేదని చెప్పడం లేదు, కానీ నీళ్ళ వరద ముంపుకు మేము తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇంకొకటేమో భూములు, ఆయన ఒక మాట అన్నారు కీలకమైంది, అభివృద్ధి అనేది ఒకరోజు కాదు జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది, ముంబై కూడా అభివృద్ధి చెందుతుంది, ఇంకా చాలా నగరాలు కూడా అభివృద్ధి చెందుతుంటాయి. అది ఒకరోజు ప్రాసెస్ కాదు, అంటే సమయం పడుతుందండి. దాని సందేశం ఏంటంటే ఇక్కడే క్లాష్ వస్తుంది. నాకు తెలిసి ప్రభుత్వము అవగాహన పెంచి పారదర్శకంగా వ్యవహరించకపోతే, తమకు భూములు తమ ఆశించిన ధరలు లేకపోతే పునరావాసము జరగకపోతే రైతుల్లో ఒక అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు మెల్లగా మరి వైసీపీ నేరుగా, మరి జగన్ నేరుగా రైతుల్లోకి వెళ్ళి మాట్లాడతారా లేదా మనకు తెలియదు, కానీ ఆయన మటుకు మావిగన్ మళ్ళీ నారాయణ చెప్పడం అదైతే జరుగుతుంది. ఇదొక నెక్స్ట్ స్టేజ్. మొత్తం మీద సూటిగా వెళ్ళి మాట్లాడడం అన్నది, కోర్టులో కేసులు కూడా వేస్తూ ఉంటున్నారు, మళ్ళీ లీగల్ హర్డిల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వేగంగా కనీసం 400 ఎకరాల్లో రాజధాని వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ ఆయన అనేది ఏంటంటే అంతా రాజధానే కదా అని.
మావిగన్ మీద నా అభిప్రాయాలు మేము చాలాసార్లు చెప్పాము. మావిగన్ ఒక ఊహాజనితంగా అది ఊహాజనితం అని జగన్ అంటున్నారు, ఇది ఈయన ఊహాజనితం. కానీ అందరూ కలిసి ఒక రాజధాని దిశలో నడవాల్సిన అవసరం ఉంది. అది ఇలా అయితే 30 ఏళ్ళకు కూడా రాజధాని రాదు. ఆయన మాట చంద్రబాబు చెప్పే ప్రకారం 30 ఏళ్ళకు కూడా రాజధాని రాదు, అందులో 5 ఏళ్ళు ఈయన ఖాతాలకు పోతాయి. సో ఇప్పుడు రాజధాని రావాలంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, రైతులతో ఏం మాట్లాడతాయి, ప్రణాళిక ఏం వేస్తాయి, కేంద్రం ఏం చేస్తుంది. పోతే నా ఉద్దేశం హైదరాబాద్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆ అంశం మీద కేంద్రీకరించడం చాలా మంచిది. ఎందుకంటే ఆయన కూడా 2019కి ముందు 17 ప్రాంతాల్లో ఉండవాళ్ళు పెనుమాక రైతులతో, ఉద్దండ రాయపాలెం రైతులతో మాట్లాడారు. నా పుస్తకంలో అప్పటి మాటల ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి పవన్, జగన్, బాబు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరు కూర్చొని ఒక్కసారి మళ్ళీ మాట్లాడితే మటుకు చాలా మంచిది. తెలుగు ప్రజలు ఎవరెక్కడైనా ఉండొచ్చు. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు, ఇప్పుడు వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి అయ్యారు, ఏమి సమస్య లేదు కదా. కాబట్టి అదేం లేదు సార్. నోరు అదుపులో ఉండాలని చంద్రబాబు